అయితే ఆ తర్వాత పళనిస్వామిని ఈమె బ్లాక్మెయిల్ చేసిందో ఈమెను ఆయన బ్లాక్మెయిల్ చేశాడో తెలియదు. శశికళ పార్టీకి దూరం పెట్టింది పళనిస్వామి, పన్నీరు సెల్వంని సస్పెండ్ చేసింది పళనిస్వామి, టీవీకే దినకరన్ శశికళ బాగా క్లోజ్, జయలలితకి బంధువు అవుతాడు దినకరన్, ఆ దినకరన్ని దూరం పెట్టింది పళనిస్వామి. ఇట్లాగా పార్టీలో కీలకమైన వాళ్ళందరినీ పక్కన పెట్టాడు. ఏంటంటే తన లీడర్షిప్ అక్కడ ఇప్పుడు జయలలిత ఉన్నప్పుడు ఏ వర్గాలు లేవు, వర్గాలు ఉంటాయి, జయలలిత మెప్పు పొందే వర్గాలు అంతే తప్పించి సపరేట్గా తమ ఉనికి కోసం పోరాడే వర్గాలు లేవు. వీళ్ళు ఎవరికాళ్ళు నాయకత్వం వహించాలనుకుంటున్నారు. అందుకని చెప్పి చివరికి ఒకనొక దశలో ఏం చేశాడు పన్నీర్ సెల్వము, ఆ జయలలిత మేనకోడలు, ఆ మేనల్లుడు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ముందు పెట్టి నడిపించడానికి కూడా రెడీ అయ్యాడు. అది పళనిస్వామి దాన్ని అడ్డు చూపెట్టదుగో ఈడింత నాటకం ఆడేస్తున్నాడు అని చెప్పి అందరినీ తన వెంట తిప్పుకోగలిగాడు. ఎవడో మనకి తెలియని వాళ్ళు ఆఫ్టర్ ఆల్ గాళ్ళని తీసుకొచ్చేసి మన నెత్తిన పెట్టబోతున్నాడు అనేసి. తద్వారా పన్నీర్ సెల్వంని బయటికి పంపిస్తున్నప్పుడు వీళ్ళు కూడా చూస్తూ ఊరుకున్నారు. క్రమంగా అర్థమైంది. ఇప్పుడు ఏమైపోయిందంటే పార్టీ ఎలక్షన్స్ ముందు బీజేపీతో కూడా పేచీ పెట్టాడు. అన్నామలైని అంగీకరించలేదు, అన్నామలైని తీసేస్తే గాని బీజేపీతో పొత్తు కుదరదన్నాడు, బీజేపీతో పొత్తు వదిలేశాడు, ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళాక మొన్న ఎలక్షన్స్ ముందు అమిత్ షా ముందు పెట్టినటువంటిది, అమిత్ షా ఏంటి మొన్న కర్ణాటక